హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సృజన హ్యాపీ హోమ్. ఈరోజు ఇంకొక వీడియో మీతో షేర్ చేస్తాను. ఈరోజు మా నిహారిక హాస్టల్ నుంచి వచ్చింది నిమజ్జనానికి. నిహారిక కోసం ఒక సింపుల్ న్యాచురల్ హెయిర్ ప్యాక్ అయితే నేను రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే కుంకుడుగాయలు నానబెట్టుకోవడం కోసం వేడి నీళ్ళు పోసి పెడుతున్నాను. ఇవి కొట్టలేదు, సో అందుకోసం కొంచెం వేడి నీళ్ళు వేసి పెడితే మనం తల స్నానం చేయించేటప్పటికి కుంకుడుగాయలు అనేవి నానిపోయి రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫస్ట్ అయితే అందులో వేడి నీళ్ళు వేసేసాను. తర్వాత ఇంకొన్ని నీళ్ళు పొయ్యి మీద పెట్టి మరిగిస్తున్నా. ఇది వచ్చేసి అలోవెరా తీసుకొచ్చి చాలా రోజులు అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇది కూడా ఐస్ లాగా అయిపోయింది. ఇది కొంచెం సేపు పక్కన పెట్టేస్తే దీన్ని మనం వాడుకునే హెయిర్ మాస్క్లోకి యూజ్ చేసుకోవచ్చని అలా పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి. ఇప్పుడైతే దీనికోసం నేను కొన్ని అవిసె గింజలు, కొద్దిగా మెంతులు, కొంచెం కరివేపాకు తీసుకొని ఆ వేడివేడిగా మరుగుతున్న నీళ్ళల్లో వేశాను. ఇంకా ఇందులో కొన్ని బియ్యం వేసుకోవడం మర్చిపోయాను, ఎందుకంటే రైస్ వాటర్ కూడా మన హెయిర్కి ఎంత మంచిదో మన అందరికీ తెలిసిందే. సో ఇంట్లో దొరికే వాటితో కొంచెం న్యాచురల్గా కొంచెం స్పీడ్గా అయ్యేటట్టు, అంటే ఏదైనా మిక్సీ వేసి పేస్ట్ అదంతా చేసే ప్రాసెస్ అంతా చేసే టైం అయితే లేదు, ఎందుకంటే పిల్లలు కూడా ఓపిక్గా అది పెట్టించుకునే అంత ఉండదన్నమాట. ఇదైతే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి ఈజీగా అప్లై చేయొచ్చు. ఇప్పుడైతే ఇది అలోవెరా లోపల ఐస్ లాగా వస్తుంది. ఇది మామూలుగా నేను మిక్సీలో వేసేసి అది యాడ్ చేసుకుందాం అనుకున్నా హెయిర్ ప్యాక్లోకి, కాకపోతే అది ఐస్ లాగా వస్తుంది. సరేలే ఈ వాటర్లో వేస్తే అది కూడా ఉడికిపోతుంది అనేసి ఇందులోనే యాడ్ చేసేస్తున్నా. ఉల్లిపాయలలో నేను మందార ఆకులు కూడా వేస్తున్నాను. కొంచెం వేడి నీళ్ళల్లో ఇవైతే కొంచెం మంచిగా అంటే ఉడికినట్లు అవుతాయి. ఇందులోకి నేను ఇంకా సీకాయ, ఉసిరి పొడి కూడా యాడ్ చేస్తాను. వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. వీటితో ఇప్పుడల్లా పని లేదు. మనకు ఈ హెయిర్ మాస్క్ అనేది ఆరాలి, ఆ తర్వాత అది అప్లై చేయాలి, ఆ తర్వాత మనం కుంకుడుకాయలతో పని అనమాట. ఇంకా అందులో వేసిన రైస్ బాగా ఉడికిపోతే ఇలా మంచిగా పొంగులాగా వస్తుంది. ఇలాంటప్పుడు నేనైతే స్టవ్ ఆపేస్తున్నా. అవిసె గింజలు ఎక్కువసేపు చల్లారిపోతే మనకు జెల్లాగా ఫామ్ అయిపోతుంది. అందుకోసం నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని అయితే వడగట్టుకుంటున్నాను. మామూలుగా అయితే బియ్యము, అవిసె గింజలు వేసి కూడా మంచిగా మిక్సీలో పట్టుకొని అది కూడా మొత్తం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నేను అలా చేయట్లేదు అనమాట. ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడే దీన్ని అయితే వడగట్టేస్తున్నా. ఇదైతే మరీ జెల్లులాగా ఉండదు, గట్టిగా ఉండదు, మరీ వాటర్లాగా లిక్విడ్గా ఉండదు. మంచి కన్సిస్టెన్సీలో మనం అప్లై చేసుకునే అంత మంచిగానే ఉంటుంది. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేసుకొని ఇంకా మనం జుట్టుకి అప్లై చేసుకోవడమే. మనం జుట్టు అంతా అప్లై చేసుకోవాలి. మన జుట్టు అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు నా వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.